భారతమాత అనే పేరుతోటి ఒక కాషాయ జెండా చేతుల పట్టుకున్న బొమ్మను బాగా సోషల్ మీడియాలో వైరల్. ఇంటింటికి భారతమాత బొమ్మ పెట్టుకోండి. హ్మ్. బొమ్మ పెట్టుకోకపోతే మీరు దేశభక్తులు కాదు. మనం భారతమాత నొక్కంగానే హ్మ్. గూగుల్లో ఈ బొమ్మ వస్తుంది. గూగుల్లో కూడా ఇదే వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ అండి. భారతమాత అని చెప్తే హ్మ్. వాళ్ళ పట్ల క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. గోవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టడం చెప్పాడు. వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. భారతమాత ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే సోషల్ మీడియాలో అనేక మంది భారతమాత అనే ఒక బొమ్మ పెట్టి అనేక ప్రచారాలు చేస్తున్న సందర్భంలో, భారత మాతాకి జై అని ఒక కాయిన్ చేస్తున్న సందర్భంలో అసలు భారతమాత అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది, అసలు దాన్ని ఎవరు ఎలా వాడుతున్నారు అనే అంశాలు చర్చించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. రమణమూర్తి గారు, భారతమాత అనే పేరుతోటి ఒక కాషాయ జెండా చేతుల పట్టుకున్న బొమ్మను బాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నేను తీసుకొచ్చానండి మీ గురించి ఆ బొమ్మని. ఆహాహా. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? అట్లా పెట్టొచ్చునా భారతమాత చేతిలో కాషాయ బొమ్మ ఇవన్నీ? ఇదే కదండి ఆ బొమ్మ. దీన్ని బాగా వైరల్ చేస్తున్నారు. ఈ బొమ్మ హ్మ్. లేకపోతే ఇలాంటి బొమ్మ. హ్మ్. మనం భారతమాత నొక్కంగానే హ్మ్. గూగుల్లో ఈ బొమ్మ వస్తుంది. గూగుల్లో కూడా ఇదే వస్తుంది. అవును. ఇంటింటికి భారతమాత బొమ్మ పెట్టుకోండి. హ్మ్. బొమ్మ పెట్టుకోకపోతే మీరు దేశభక్తులు కాదు. హ్మ్. మొన్న మేము వేద పఠనం ఏర్పాటు చేయించాం. హ్మ్. దీనికి రంగరాజన్ గారి మీద దాడి మనం డిస్కస్ చేసాం. హ్మ్. రంగరాజన్ గారి మీద దాడి ఎందుకు జరిగింది, హ్మ్. ఈ శాంతి కావాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. హ్మ్. అక్కడ వచ్చినటువంటి పండితులు మైక్ పట్టుకుని ఈ విషయం చెప్పాడు. హ్మ్. ఏమనంటే భారతమాత బొమ్మను మీ ఇంట్లో పెట్టుకోండి, హ్మ్. భారతమాత కావాలి. విజయవాడలో జరిగినటువంటి ఈ మధ్య జరిగినటువంటి శంఖారావం, హ్మ్. ఆ శంఖారావం సభ ఈ ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత సంస్థలు, అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టినటువంటి సభ అది. జనం బాగా వచ్చారు. హ్మ్. అక్కడ ఒక భారతమాత బొమ్మ అని ఇలాంటి బొమ్మ పెట్టారు. హ్మ్. ఆ బొమ్మకి ఏదో అర్చన లేకపోతే ఏదో చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. హ్మ్. అంతా చూసేవాళ్ళు కొత్త యువతరం అంతా కూడా చాలా ఉద్రేకంతో, సంతోషంతో ఎక్సైట్ అయిపోతున్నారు. భారతమాత, మన భారతమాతకి జై హ్మ్. మామూలుగా చెప్పడం కనిపిస్తుంది. కానీ మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది భారతమాత కాదు. కానీ ఎందుకు కాదండి? ఎందుకు కాదంటే ఆవిడ చేతిలో ఏ జెండా ఉంది మీరు చూడండి. హ్మ్. ఆవిడ చేతిలో ఉన్న జెండా భారతదేశం జెండా కాదు. హ్మ్. ఈవిడ చేతిలో ఉన్నటువంటిది కాషాయ జెండా. హ్మ్. ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ జెండా. హ్మ్. అంచేత ఈవిడ ఆర్ఎస్ఎస్ మాత అవుతుంది కానీ భారతమాత అయితే కాదు. హ్మ్. ఆర్ఎస్ఎస్ కు మాత ఉండడంతో నాకే అభ్యంతరం లేదు. హ్మ్. ఆర్ఎస్ఎస్ కు మాత ఉండొచ్చు, విహెచ్పి కూడా మాత ఉండొచ్చు, బజరంగ దళకి కూడా ఇంకో మాత ఉండొచ్చు, లేకపోతే అన్ని కలిపి ఒక మాత ఉండొచ్చు. హ్మ్. ఈ మాతని ఎక్కడైనా వాళ్ళు డిస్ప్లే చేయదలుచుకుంటే ఈ కింద ఆర్ఎస్ఎస్ మాత హ్మ్. లేకపోతే బజరంగ దళ మాత అని చెప్పి డిస్ప్లే చేయండి. భారత మాత అని చెప్తే హ్మ్. వాళ్ళ పట్ల క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. క్రిమినల్ యాక్షన్ క్రిమినల్ తీసుకోవాలి. యాక్షన్ ఎందుకు క్రిమినల్ యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? క్రిమినల్ యాక్షన్ అంటే హ్మ్. 140 కోట్ల మంది భారతీయులకి జెండా 3 రంగుల జెండా, కాషాయము, తెలుపు, ఆకుపచ్చన, మధ్యలో అశోక చక్రం. ఆ జెండాని భారతదేశం యొక్క రాజ్యాంగ రచనా సభ ఆమోదించింది. మన రాజ్యాంగంలో ఉన్నదా జెండా. దాన్ని డిస్ప్లే చేశారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. అంతకుముందు స్వాతంత్రం రాకముందు కూడా చిన్న మార్పుతోటి దాంట్లో ఉండింది. మన పెంగళి వెంకయ్య మన తెలుగువాడు. హ్మ్. దాశరథి కృష్ణమాచార్య గారు తెలంగాణ మహాకవి, ఆయన రాశారండి. హ్మ్. జెండా ఒక్కటే 3 వన్నెలది. హ్మ్. జెండా ఒక్కటే 3 వన్నెలది. హ్మ్. దేశం ఒక్కటే. హ్మ్. భరతాఖండ సేతు హిమాచలోర్వర కవిట్కణములను రవీంద్రుడొక్కడే కవీంద్రుడు. హ్మ్. ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్యత్ విజయుండు, హ్మ్. గాంధీ ఒక్కడే తల్లి మహాభారతి అని రాశాడు. హ్మ్. ఎంత అద్భుతమైన పద్యం. హ్మ్. ఏం చెప్పాడు ఆయన? జెండా ఒకటే, మనకి దేశం కూడా ఒకటే. హ్మ్. అదే విధంగా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన జాతీయ గీతం రాసినట్టు రవీంద్రుడు ఒక్కడే కవీంద్రుడు, గాంధీ ఒక్కడే శాంతి కోదండోద్యజయుండు. కోదండ శాంతి అనేటువంటి కోదండాన్ని చేపట్టి హ్మ్. ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్యత్ విజయుండు, హ్మ్. గాంధీ ఒక్కడే తల్లి మహాభారతి. ఎంత అద్భుతం, ఎంతో గొప్ప సెంటిమెంట్స్. మన పెంగళ వెంకయ్య గారు తయారు చేసిన జెండాని వీళ్ళు తీసేసి హ్మ్. ఇది ఈ సింహంతో ఉన్నటువంటి జెండా. హ్మ్. ఇప్పుడు దీన్ని వీళ్ళు దేశభక్తికి ప్రమాణంగా హ్మ్. దీన్ని ఏమంటారు, గీటరా అంటాం కదా. హ్మ్. మీరు దీన్ని ఇది భారత మాతాకి జై, మీ దగ్గర ఇది ఉందా లేదు, హ్మ్. మీ ఇంట్లో పెట్టుకున్నారా లేదు, భారత మాతాకి జై అంటారా లేదు. హ్మ్. నేనేమంటానంటే దీన్ని భారత మాతాకి జై
భారత మాత అనే పేరు మీద ఈ ఫోటోని ఎవరైనా డిస్ప్లే చేస్తే దే మస్ట్ బి క్రిమినల్లీ ప్రాసిక్యూటెడ్. ఎందుకు అని మీరు అడిగారు. ఎందుకంటే 140 కోట్ల మందిలో మనకందరికీ తెలుసు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. సరే, హిందువులు 80% దాకా ఉన్నారు, ముస్లింలు 14% చిల్లర ఉన్నారు, సిక్కులు కొంతమంది ఉన్నారు, బౌద్ధులు కొంతమంది ఉన్నారు, జైనులు కొంతమంది ఉన్నారు, ఇంకా ఇంకా అనేక మతస్థులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరిలో కేవలం ఈ కాషాయ రంగు మాత్రమే ఉన్నటువంటి జెండాను తీసుకురావడం ద్వారా మొట్టమొదట ఈ దేశంలో 14-20% మంది మైనారిటీలు అటు ఇటుగా 19-19.5% మైనారిటీలు ఉన్నారు. 20% మంది మైనారిటీలు అంటే అటు ఇటుగా 140 కోట్ల జనాభాలో 25-30 కోట్ల మంది అవుతారు. 20 కోట్ల మంది, 28 crores. ఇంతమంది జనాభాని 28 కోట్ల మంది భారతీయుల్ని భారతీయులు కాకుండా చేస్తారు. నువ్వు భారతీయుడుగా, ఎందుకంటే ఈ జెండాను అతను ఆమోదించలేడు. ముస్లింలకు పాపం సమస్య ఉంది. మనం కొంచెం సింపథెటిక్ కన్సిడరేషన్ చేయాలి విషయం అది. ప్రతి మతానికి ఆర్టికల్స్ ఆఫ్ ఫెయిత్ అంటాం, అంటే ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఉంటుంది కదా. ఇప్పుడు హిందువులకి ఇప్పుడు గోవు అనేటువంటిది గోమాత అని అన్నారు కదా. సావర్కర్ లాంటి వాడు ఎవడు గోవుని చంపేమంటాడు, వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడాలి. సరే, మనం ఆ విషయం మీద వేరే పెట్టుకుందాం, తర్వాత ఖచ్చితంగా అది మాట్లాడాల్సిన విషయమే. గోవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టండి అని చెప్పాడు. సైనికులు బలపడతారండి, అది ఆయన సిద్ధాంతం, నేను తప్పట్లేదు. ఏమైనప్పటికీ ఆవుని దేశంలో ఎక్కువ మంది పవిత్రమైన జంతువుగా హిందువులు చూస్తారు. ఇదొక ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్. లేకపోతే హిందువుల్లో చాలా మంది విగ్రహారాధన చేస్తారు, చాలా మంది గుళ్ళకి వెళ్తారు, చాలా మంది కుంభమేళకి వెళ్ళారు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మనకు ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాగే ముస్లింకి కూడా ఒక ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ ఉంది. దాని పేరు ఏమిటంటే విగ్రహారాధన. విగ్రహారాధన అతను చేయలేడు, మొదటి సమస్య. రెండో సమస్య ఒకటి ఉంది, అదేమిటంటే అల్లాహతో ఎవరిని సమానంగా అతను చూడకూడదు కాబట్టి అతను ఏ విగ్రహం ముందు కూడా జై అని అనలేడు. సో ఈ వీక్నెస్ ని వాడు పట్టుకున్నారు. ముస్లింలు ఒక తప్పు చేస్తున్నారండి, ముస్లింలు కూడా చెప్పదలుచుకున్నాను. ఇది భారత మాత కాదు, కానీ మనం భారత మాతను ఊహించుకోవచ్చు. ఆ భారత మాతకి ముస్లిం కూడా ఖచ్చితంగా సాల్యూట్ చేయడం బెటర్. ఎందుకంటే అల్లాతో సమానంగా చూడొద్దని చెప్పారు, కానీ దేశాన్ని పట్టుకుని మాట్లాడినారు తప్పితే ఆవిడ అల్లాతో సమానం అని ఎవరు అనలేదు. పరమాత్ముడితో, శివుడితో సమానం, హిందువుల దేవుడితో, ముస్లింల దేవుడితో, క్రిస్టియన్ దేవుడితో సమానం అనట్లేదు. ఈ దేశాన్ని ఒక మాతగా ఊహిస్తున్నారు కాబట్టి ఈ దేశానికి జై అని చెప్తే ఏం నష్టం వచ్చింది దాంట్లో? ఆ మాట వాళ్ళు అనొచ్చు, కానీ అనట్లేదు. ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, వాళ్ళకి క్లారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని అసలే వాళ్ళు బాధల్లో ఉండగా దీన్ని పట్టుకొచ్చి దీన్ని భారత మాతను ఒప్పుకోవాలి. దీంట్లో సింహం ఉంది, అమ్మవారి రూపంలాగా ఒక హిందూ దేవతలు దుర్గా, కాళిక, లేకపోతే మనకు అలవాటైనటువంటి వాళ్ళకి హిందువులకి ఇది తెలిసిపోతుంది. నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకి నేను ప్రతినిధిగా ఉన్నాను, నేను దానికి నాయకుడు. అయితే మేము హిందూ ఆచారాలను, విశ్వాసాలను గౌరవిస్తాం, కానీ దాన్ని హిందూ కారణం మీద ఇంపోజ్ చేయాలని మేము అనుకోవట్లేదు. అలాగే హిందువుల మీద వాళ్ళ విశ్వాసాన్ని దేనిని ఇంపోజ్ చేయడానికి మేము వ్యతిరేకం. పరస్పరం గౌరవంతో మనం సహజీవనం చేస్తూ వెళ్ళాలి ముందుకి. అంతేగాని ఇది భారత మాత నువ్వు ఒప్పుకోవాలని చెప్తే, ఉదాహరణకి హిందువులకు అర్థం కావాలంటే దీనికి బదులుగా వాళ్ళకంటే భారత మాత అంటే ఒక ఆకారాన్ని వాళ్ళు ఊహించుకోలేరు, బట్ స్టిల్ ఊహించుకున్నారు అనుకుందాం ఒక మాటకి. ఒక భారత మాతను, భారత పితను ఊహించుకుని ఆయన దగ్గర గ్రీన్ కలర్ జెండా ఇచ్చి, దీంట్లో చాలా చోట్ల రకరకాలు ఉంటాయండి, ఓములు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ జెండాకి బదులు గ్రీన్ కలర్ జెండా వేసి దాంట్లో వాళ్ళు నెలవంక, వాళ్ళకి అది ఇంపార్టెంట్. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అది పవిత్రమైనటువంటి సింబల్. అది పాకిస్తాన్ జెండాలో పెట్టుకుంటే అది వాళ్ళు పెట్టుకోమని చెప్పాలి. పాకిస్తాన్ జెండా ఏర్పడక నుంచి కూడా ఇస్లాంకి ఇది పవిత్రమైనటువంటి సింబల్. మనకు ఓం ఎలాగో అలాగే దాన్ని పెట్టారనుకోండి, చూడండి పాకిస్తాన్ జెండా పెట్టేసాడు భారత మాత చేతిలో అంటారు. భారత మాత చేతిలో భారత జెండా ఉండడం సబబు కదా, ఫ్రెంచ్ మాత చేతిలో ఫ్రెంచ్ జెండా ఉండడం సబబు కదా, అమెరికా మతం పెద్ద ఉంటే వాళ్ళ చేతిలో వాళ్ళ జెండా ఉండొచ్చు కదా. భారతదేశం ఆమోదించిన జెండాని మీరు ఎందుకు ఆమోదించడం లేదు? మీరు ఎందుకు దీన్ని అంగీకరించడం లేదు? భారత జెండాని కాకుండా వేరే జెండాను బట్టి భారత మాతని మీరు ప్రచారం చేయడం అనేది దేశ ద్రోహం అవుతుందా కాదా? ఇది నా ప్రశ్న. 25 కోట్ల మంది భారతీయులు అంటే యూరోప్ లో చాలా దేశాల జనాభా కూడా అంతలేదు, అంతమంది ఉన్నారు కదా. వాళ్ళందరూ నేను భారతీయుడు కాదు అని గుచ్చే విధంగా, వాడికి ఇష్టం లేని పని వాడు వచ్చి దండం పెట్టి వెళ్ళాలి, చేయకపోతే నువ్వు దేశభక్తుడివే కాదంటాడు. ఇది భారతదేశం యొక్క భారత మాత కాదు, దీన్ని ఎక్కడ వాడలేదు. అసలు దీన్ని ప్రచారంలో పెట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా భారతదేశం స్వాతంత్ర పోరాటంలో ఒక్క రోజు పాల్గొలేదు. 1925లో ఏర్పాటు చేశారు, 1947 దేశానికి స్వాతంత్రం వచ్చింది. 22 సంవత్సరాల పాటు ఒక చిన్న లాఠీ దెబ్బతిన్నట్టు, ఒక చిన్న ధర్నా చేసినట్టు, ఒక చిన్న ఊరేగింపు తీసినట్టు, ఒక్క మనిషి జైలుకి వెళ్ళినట్టు చరిత్ర మొత్తం మాదే అని సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మేము జాతీయవాదులము, అసలు దేశభక్తి అంటే ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తి అని బయట ఈ కొత్త జనరేషన్ పిల్లలకి, ఈ కొత్త జనరేషన్ పిల్లలకు కొంచెం దయవుంచి వెనక్కి చూసుకోండి. భారతదేశ చరిత్రలో
ఆర్ఎస్ఎస్ ఏ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు సరిగదా బ్రిటిష్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి పనిచేసింది. ఇప్పుడు మన సింబల్స్ అంటే అవన్నీ వాళ్ళు వేసుకునే కాకి నిక్కడు, వాళ్ళు వేసుకునే నల్ల టోపీలు, వాళ్ళు వేసుకునే తెల్ల షర్టు, వాళ్ళ లాఠీలు అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ స్కౌట్స్ నుంచి ఇమిటేషన్. అది ఓకే చేసుకోండి, దాన్ని కూడా తప్పట్లేదు నేను, దాని వస్త్రధారణ నేను తప్పట్లేదు. కానీ మనసే ఎక్కడ ఇచ్చావే, క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నావే. వీళ్ళు చెప్పేటువంటి మహానుభావులు శ్యామాప్రసాద్ ముఖర్జీ గాని సావర్కర్ గాని బ్రిటిష్ వాళ్ళతో ఇలా చేతులు కలిపి పనిచేశారే. ముస్లిం లీగ్ అండమాన్ నికోబార్ దీవుల్లో జైల్లో ఉన్నాడు, జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, సమరయోధుడు జైల్లోంచి బయటకు వచ్చినప్పుడు క్షమాపణ చెప్పి నేను మీకు విధేయుడుగా నడుచుకుంటానని ఉత్తరం రాసిచ్చాడు. సావర్కర్ వేరే ఎపిసోడ్ చేద్దాం మేము పుస్తకాలు వేసాం. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్ గా బ్రిటిష్ సామ్రాజ్యంతో కలిసి నడిచాడు. క్విట్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు. వీళ్ళు చెప్పే జనసంఘ నాయకుడు అయినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ, ఇదంతా ఒకటే టీం. శ్యామాప్రసాద్ ముఖర్జీ అయితే స్వాతంత్ర సమరయోధులు 1,00,000 మందిని జైల్లో ఉన్నప్పుడు క్విట్ ఇండియాలో గాంధీ గారు, నెహ్రూ గారు, మొత్తం కాంగ్రెస్ లీడర్షిప్ అంతా జైల్లో ఉన్నారు. 10 ఏళ్ళు జైల్లో ఉన్నారు నెహ్రూ గారు. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా చేయాలి, ఈ ఉద్యమాన్ని ఎలా చేయాలి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని సలహా చెప్తూ ఉత్తరాలు రాసినటువంటి దుర్మార్గుడు ఈ శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఆ అంశం అయితే దుర్మార్గం. పోనీ మిగతా అంశాలు గొప్పతనాలు ఉంటే ఉంచుకోండి, అభ్యంతరం లేదు. దుర్మార్గం అని చెప్పాలిగా. ఏ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి వాళ్ళు, ఏ రోజు ఇంకా రాజ్యాంగ రచనా సమితి ఆమోదిస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రిక ఆర్గనైజర్ 2-3 సార్లు సంపాదకీయాలు రాసింది. ఏ రోజుకి భారతీయుల జెండాను అంగీకరించరు. అవును, భారతదేశంలో ఉన్న 3 రంగుల జెండాకు ఆర్ఎస్ఎస్ ఎందుకు అంగీకరించదు? వాళ్ళు ఏం రాసిర్రు అందులో? అసలు ఆర్గనైజర్ వాళ్ళు రాసినటువంటి సంపాదకీయాలను ఎవరు రాశారంటే, ఆర్గనైజర్ వాళ్ళ అధికారిక పత్రిక కదా. అసలు 3 అంటేనే చెడ్డ. ఆ 3 అనేటువంటి అంకె మనకి సామెతలు ఉన్నాయి కదా, ముగ్గురు వెళ్తే మొక్కలైపోతున్నాను. ఈ జెండానే వినాశనకరము, ఈ జెండా దుష్ట సింబల్, దీన్ని మేము ఆమోదించే అవకాశం లేదు. ఒకసారి కాదు, 2-3 సార్లు రాశారు. దీన్ని ఎప్పటికీ రాజ్యాంగం మీద రాశారు, అది వేరే చర్చ చేద్దాం. జెండాకి పరిమితం అవుతుంది వాళ్ళ. ఈ జెండాను ఆమోదించమని. ఆ తర్వాత ఇంకొంచెం వివరంగా సావర్కర్ గారు వేరే సందర్భంలో ఈ జెండాను ఆమోదించమని చెప్పాడు. ఇంకొంచెం వివరంగా మన గోల్వాల్కర్ గారు, ఆర్ఎస్ఎస్ యొక్క V&R నేషనల్ హుడ్ రాసినటువంటి మహానుభావుడు. ఆ V&R నేషనల్ హుడ్ ని ఇప్పటిదాకా వాళ్ళు డిజైన్ చేసుకోలేదు. ఏ విధంగా మైనారిటీలని హిట్లర్ ఏ విధంగా 80 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్ లో చంపించాడు, అదే విధంగా భారతదేశంలో ఆ మోడల్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చని ఓపెన్ గా రాసినటువంటి వాడు, హిందువులకు మాత్రం హక్కులు ఉండాలని రాసినటువంటి పెద్ద మనిషి గోల్వాల్కర్. వీళ్ళు ఏ రోజు స్వతంత్ర పోరాటం లేరు. గాంధీజీ మర్డర్ లో వీళ్ళకి చెయ్యి ఉందంటే వీళ్ళు కోపం వచ్చి మీ మీద నా మీద కేసు పెడతారు. కానీ సర్దార్ పటేల్ చెప్పిన మాట చెప్తారు, గాంధీజీని ఏ విషమైనటువంటి మతోన్మాద భావజాలం చంపేసిందో దాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని గోల్వాల్కర్ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రి హోదాలో ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం ట్రూత్ ట్రిమ్స్ అని వాళ్ళ పుస్తకంలో ఇప్పటికి కూడా భద్రంగా ఉంది. నేను 25 ఏళ్ల నుంచి వాళ్ళతో రాసి ఉన్నాను ఈ విషయాల్ని. వాళ్ళు ఆ విషయాలు మాట్లాడరు. సరే, ఈ గాంధీజీ మాట్లాడు, అది మనం వేరే పెట్టుకుందాం. కానీ ఇవాళ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పతాకం మీద బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం ఉంది. ఎవరు? పాంచజన్యం. తెలుగులో పాంచజన్యం. ఎస్, యు ఆర్ రైట్. ఇదే కదన్నా పుస్తకం, గోల్వాల్కర్ రాసినటువంటి పుస్తకం. అవును, చదువుతున్నాను. ఒక చిన్న మాట చదివినిపిస్తానండి దీని నుంచి. గమ్యం లేని పయనం, అనుకరణ. ఇంగ్లీష్ లో ఏమన్నారంటే డ్రిఫ్టింగ్ అండ్ ఇమిటేషన్ అన్నారు. గమ్యం లేని పయనానికి, అలాగే ఇమిటేషన్ అనుకరణకి ఇది ఒక నిదర్శనం మాత్రమే అన్నారు. జెండా గురించి 3 రంగులు మన జెండా గురించి రాసిన మాటలు. మన జెండా అనేది గమ్యం లేనటువంటి పయనానికి నిదర్శనం రాస్తే బ్లడ్ బాయిల్ కావట్లేదండి. అలాగే ఇమిటేషన్ అంటే బ్లడ్ బాయిల్ కావట్లేదు. ఇది వారి ఐడియాలజీ. ఈ జెండాను ఎప్పుడు ఆమోదించరు అనేటువంటి వాళ్ళు రాశారు. మనకి జెండా లేదా భగవద్ధ్వజం మాత్రమే మన జెండా. ఏదండి ఇది మాత్రమే మన జెండా, 3 రంగుల జెండా మన జెండా కాదు అని రాసి, ఆ తర్వాత ఏనాటికైనా దీన్ని మనం ఈ రాజ్యాంగం పోవాలి, ఈ జెండా పోవాలి, మన జెండా రావాలి, మన రాజ్యాంగం రావాలని రాసుకునేటువంటి పెద్ద మనిషి. రాజ్యాంగం పాయింట్ నేను ఇప్పుడు ఇవాళ విస్తారం అవుతుందని మాట్లాడడం లేదు. ఇప్పుడు ఈ జెండాకి సంబంధించి ఆర్ఎస్ఎస్ దాని చరిత్రలో ఈ జెండాని జెండాగా చూడడానికి ఇష్టపడదు, ఈ జెండాకి సెల్యూట్ చేయడానికి ఇష్టపడదు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఒకసారి ఈ జెండాను వాడదామని భారతీయ జనతా పార్టీ నాయకులకు సరదా వచ్చింది. అదేంటంటే 1994లో కర్ణాటకలో ఈద్గా మైదానం అని ఉంటుంది. ఈ ఈద్గా మైదానం ఈద్గా మైదానం అంటే మీకు తెలుసు కదా, ముస్లిమ్స్ కదా, ఏదో వాళ్ళకి మతపరమైన కార్యక్రమాలు చేసుకుంటారు. దాంట్లో ఈద్గా మైదానంలో జెండా ఎగరేయాలి, 3 రంగుల జెండా. అదేదో పాకిస్తాన్ అయినట్టు పబ్లిక్ మైండ్ లో రావాలి కదా. దాని మీద ఒక ఉద్యమం, దాంట్లో జెండా ఎగరడానికి ట్రై చేయడం అనేది పెద్ద ఎత్తున చేశారు. మేము చాలా సార్లు దాని మీద ఈ విషయాలు ప్రస్తావిస్తూ వ్యాసాలు నేను రాశాను విజయ విహారంలో. ఇదే మాట 25 సంవత్సరాల క్రితం
విజయ విహారం పత్రికలో నేను దాని ఎడిటర్గా ఉన్నాను. ఉమ్, నేను 2 సందర్భాల్లో ఉమ్, ఈ దేశమాత బొమ్మ వేసి ఈవిడ ఉమ్, ఆర్ఎస్ఎస్ మాత భారత మాత కాదండి. ఉమ్, నేను ఈ ఆర్గ్యుమెంట్ ఇవాళ కాదండి. ఉమ్, ఉమాభారతి గారు ఒకసారి ఈ జెండా యాత్ర చేశారు. ఉమ్, జెండా యాత్ర చేసినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఆ ఉమ్, జెండాలని రైళ్లలో పేకాడుకోవడానికి మందు ఆడడానికి ఇలా కింద పెట్టి వాడుకున్నారు. ఆ ఫోటో వాళ్ళు పత్రికలు వచ్చినాయి. బీజేపీ వాళ్ళు. జెండా యాత్ర చేసిందే జెండా గౌరవం గురించి. ఆ, వీళ్ళకి లేదు కదా గౌరవం. ఆ, లోపల ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, నేను ఇది రాసి మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ మాత ఈవిడని రాసింది. ఆ. నాట్ వన్స్, అగైన్ అండ్ అగైన్. అది ఉందా వాళ్ళు జెండా పైన పేకాట ఆడుతున్న ఫోటో ఉందా? శుభ్రంగా ఉందండి, ప్రింట్ చేసాం. ఉమ్, ఆ రోజు పత్రికల్లో ప్రముఖమైనటువంటి విషయాలండి ఇవన్నీ కూడా. ఉమ్, ఉమ్, జెండా పైన వీరికి ఎంత భక్తి ఉందనేది. ఉమ్. ఓకే ఓకే అండి, కెమెరాకి ఒక్కసారి. జాతీయ జెండాపై పేకాట భాజపా కార్యకర్తలు దేశభక్తి. ఆ. వీళ్ళు చేసిన యాత్ర జెండా గౌరవం తెద్దామని ఒకసారి మురళీ మనోహర్ జోషి గారి ఏకతా యాత్రని ఉమ్, కాశ్మీర్ లో జెండా ఎగరేస్తారు, ఉమ్, ఈద్గాలో జెండా. ఇది ఉమ్, ముస్లింస్ ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రూవ్ చేయడానికి జెండాను వాడే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఉమ్, ఇది ఎప్పుడు 94 లో. ఉమ్, 94 లో ఈ ఉద్యమం చేసి దాని మీద ఇష్యూస్ అయ్యి నేను ఈ విషయం 2-3 సార్లు రాశానండి. ఈ ఉమ్, ఆర్ఎస్ఎస్ మాత్రం మరి మీకు ఇంకో ఆర్టికల్ కూడా చూపిస్తాను నేను ఇక్కడ. ఉమ్. ఇది 2000 సంవత్సరంలో రాశారండి? ఇది 2002? 2002, ఆహా. 2004 అండి ఒకటి, ఇది 2004, 2 సార్లు 2004. ఉమ్, అంతకుముందు కూడా 2000లో కూడా ఒకసారి రాసామండి. ఉమ్, అయితే అప్పుడు మేము వీటి గురించి థ్రెట్స్ ఫేస్ చేసాం. ఉమ్, మాకు రెగ్యులర్ కాల్స్ వచ్చేది. ఉమ్, ఆర్ఎస్ఎస్ మాత, ఉమ్, నేను కవర్ మీద వీళ్ళు విదేశీయులు అని రాశాను. ఉమ్. ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు విదేశీయులు. ఎందుకంటే వీళ్ళకి ఇండియన్ కల్చర్ తెలియదు కదండి ఇప్పుడు కూడా. ఉమ్. అందువల్ల భారతీయత అంటేనే మేమని వాళ్ళు ప్రచారం అదే చేస్తే కదా ఇండియన్ కల్చర్ తెలియదు అంటారు. కొత్త యూత్ కి చెప్తున్న విధానం అనేది ఎలా తయారైందంటే భారత మాతకి జై అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఉమ్, అయితే 94 లో ఈద్గా మైదానంలో జెండా ఎగరేయడానికి ఉమ్, బీజేపీ ఒక ప్రోగ్రామ్ గా ఉమ్, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ బ్యాచ్ ట్రై చేస్తున్నప్పుడు ఉమ్. ఆశ్చర్యకరమైన విషయం చర్చకు వచ్చింది. ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క నాగపూర్ లో 2002 దాకా ఎప్పుడు ఎగరేయలేదు కదా అని చర్చకు వచ్చింది. ఆ, అప్పుడు 2001, 2002 ఎగరేశారు. 2002లో ఎగరేశారు. ఎలా ఎగరేశారు అనుకుంటారు? ఆ, మనలాంటి బ్యాచ్ ఒకళ్ళు ఆ, జెండా పట్టుకుని వెళ్ళారు వాళ్ళ ఆఫీస్కి. ఆ, ఎందుకు ఎగరేవని ఆహా, అతన్ని ఆ బ్యాచ్ అప్పుడు ఒక టీం వెళ్ళారు ఉమ్, యూత్. ఉమ్, జెండా ఎగరేస్తాను, నువ్వు ఎలా ఈద్గా మైదానం చేస్తావు అలాంటిదే ఇది కూడా. ఉమ్, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద ఉమ్, దేశభక్తి ఉంటే కనుక వాళ్ళకి దండం పెట్టరామన్నారు. ఉమ్, కానీ వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఉమ్, చిట్ట చివరికి ఇంక మరీ పబ్లిక్ ఇష్యూ అవుతుందని అర్థం చేసుకుని అప్పుడు ఎగరేశారు. ఉమ్. ఆ తర్వాత నుంచి ఎగరేస్తున్నారు. 2002 తర్వాతనే. ఆ. ఉమ్, ఇప్పటికి కూడా ఉమ్, బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి పుస్తకాలు, ఉమ్, పాంచజన్య పుస్తకాలు ఆర్ఎస్ఎస్ స్టాల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఉమ్, వి అండ్ అవర్ నేషన్ హుడ్ అనేటువంటి డాక్యుమెంట్ కానీ బంచ్ ఆఫ్ థాట్స్ కానీ వీళ్ళు ఎక్కడ డిజోన్ చేసుకోలేదు. ఉమ్, ఆ ప్రకటనలు ఎక్కడ డిజోన్ చేసుకోలేదు. ఉమ్, ఇప్పుడు ఇవన్నీ మనం మర్చిపోవడానికి ఉమ్. దాన్ని ఏమంటారంటే ఘర్ ఘర్ తిరంగాను ఏదో హర్ఘర్ తిరంగా, హర్ఘర్ హర్ ఘర్ తిరంగాని మోదీ గారు ఇంటింటికి పతాకాలను పంచండి. పంచుతున్నాడు. సడన్ గా పతాకం మీద ప్రేమ వచ్చింది. ఉమ్, దయ ఉంచి ఇది పొరపాటు జరిగింది, ఉమ్, మేము స్వతంత్ర పోరాటంలో పాల్గొకుండా బ్రిటిష్ వాళ్ళతో తిరగడం తప్పు, ఉమ్, మేము ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ అపోజ్ చేయడం తప్పు, ఉమ్, మేము రాజ్యాంగాన్ని ఈ జెండాల్ని అపోజ్ చేస్తూ రాసిన విధానం చెంపలేసుకుంటాం, విత్ డ్రా చేసుకుంటాం తప్పు. ఉమ్, అలాగే బంచ్ ఆఫ్ థాట్స్ లో ఇది డ్రిఫ్టింగ్ ఉమ్, అండ్ ఇమిటేషన్, ఉమ్, గమ్యం లేకుండా కొట్టుకుపోవడానికి అనుకరణకి ఇది నిదర్శనం అనేటువంటి ఈ పతాకాన్ని అవమానించే విధానం దాన్ని ఫస్ట్ వాళ్ళు విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నాను. ఉమ్, ఆ తర్వాత కూడా మీరు భారత మాత జెండా ఎగరేయండి, కానీ ఉమ్, దయ ఉంచి ఒక హిందూ దేవత కలర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్, నా అభిప్రాయం చెప్తాను. ఉమ్, ఇప్పుడు తెలంగాణ తల్లి ఏమిటనే చర్చ మనకు జరిగింది కదా. అవును. తెలంగాణ తల్లి ఏమిటనేటువంటి చర్చ జరిగినప్పుడు కాదు, ఉమ్, ఆమె సామాన్య స్త్రీలో ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక సింబల్ తీసుకొచ్చారు, అంతకుముందు కేసీఆర్ గారు ఒక తీసుకొచ్చారు. నేను దాన్ని ఇది లోతుకు పోవడం లేదు. ఉమ్, కానీ ఈ ఐడలైజేషన్ అనేది ఇది కావాలని ఇది గిచ్చేటువంటి ప్రయత్నం తప్పితే మరేమి కాదు. ఉమ్, నేను ముస్లింస్ కూడా ఒక మాట అప్పీల్ చేస్తున్నాను. నేను దయవచ్చి ఇప్పుడు ఉమ్, ఆర్ఎస్ఎస్ ఒకటే మాట కూడా తప్పండి. ఉమ్, ఏ మజ్లిస్ కూడా ఏమి స్వతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి చరిత్ర లేదు. నిజాం రాజు యొక్క కారులు ఒత్తి రజాకార్ మూమెంట్ తో పాటు రజాకార్ మూమెంట్ మనకి కాసిం రజ్వీ గారు ప్రారంభించినటువంటి సంస్థనే ఇవాళ మజ్లిస్. ముస్లింలకు. ఉమ్, ముస్లిం. వాళ్ళు దాన్ని డిజైన్ చేసుకోలేదు. ఉమ్, జమాతే ఇస్లామీ చరిత్ర ఏం గొప్పది కాదు. ఉమ్, మతోన్మాదులు అందరూ హిందూ ముస్లిం మతోన్మాదులు ఎవరి మీద మాట్లాడుతున్నారు. యూ నెవర్ రెస్పెక్టెడ్ అవర్ నేషనల్ ఫ్లాగ్. ఉమ్, మీరు ఫస్ట్ పాస్ట్ డిజైన్ చేసుకోవాలి. ఇద్దరికి చెప్తున్నాను నేను. ఉమ్, నువ్వు ముస్లింస్ ఈ ట్రాప్ లోకి వెళ్ళకుండా నేనేం చెప్తానంటే మీరు భారత్ మాతకి చేయండి, ఏం నష్టం వచ్చిందండి. ఉమ్, చాలా మంది యూత్ అనడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఉమ్, ఈ బొమ్మ మీరు అపోజ్ చేయండి, ఉమ్, ఈ బొమ్మ అపోజ్ చేయండి. ఎవరు భారతీయులంతా అపోజ్ చేయాలి. ఉమ్, కానీ భారత మాత్రం మనం గౌరవించాలి. ఉమ్, దేశాన్ని మాత అనే పేరు మీద పిలుస్తున్నారు కానీ దేశానికి ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను.
డిస్కవరీ ఆఫ్ ఇండియా అని నెహ్రూ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది. ఉమ్, డిస్కవరీ ఆఫ్ ఇండియా పాపం ఆయన జైల్లో కూర్చొని రాశాడు. ఉమ్, జైల్లో పెట్టారు వీళ్ళందరినీ. అవును. మహానుభావుడు. ఉమ్, జైల్లో కూర్చొని ఆయన రాసినప్పుడు ఆయనకి పక్కన సాటి ఖైదీలుగా ఉన్నటువంటి నరేంద్ర దేవ గారు, అసఫ్ అలీ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీళ్ళంతా కూడా నాకు సాయపడ్డారన్న మాట రాశాడు ఆయన. ఉమ్, ఆ మహానుభావుడు జైల్లో తారీఖులు దస్తావేజులతో సహా మొత్తం ప్రపంచ చరిత్రనే ఒకప్పుడు జైల్లో కూర్చొని రాసినాడు. ఉమ్, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. ఏం చిన్నోడు కాదు. ఉమ్, ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసినప్పుడు భారత మాత గురించి అద్భుతమైన చర్చ చేశాడు. ఉమ్. ఏం చేశాడండి ఎవరు? ఏమిటంటే ఉమ్, అసలు భారత మాత అంటే ఏమిటి? ఉమ్, ఇది భారత మాత, అసలు ఏమిటి భారత మాత? ఉమ్, జనం ఎక్కడికి పోయినా భారత మాతకి జయని. ఉమ్. ఆశ్చర్యం అంటే ఆర్ఎస్ వాళ్ళు అనలేదు. ఆ రోజు ఆ రోజు లేరుగా, పత మూమెంట్ వాళ్ళు లేరుగా. ఉమ్, జనం భారత మాతకి జయనటువంటి స్లోగన్ జనంలో ఉన్నది. ఉమ్, వందే మాత్రం. సరే, దాని చర్చ మనం వేరే చేద్దాం. ఉమ్, వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం అనేటువంటిది. ఉమ్, ఈ చర్చ ఉన్నప్పుడు నెహ్రూ గారు పోయినప్పుడల్లా ఆయన జనంతో అడిగేవాడు, మీరు భారత మాతకి జయనప్పుడు అన్నారు కదా. అన్నామండి. ఉమ్, ఏమిటి భారత మాత అంటే అంటే చెప్పలేకపోయారు, ఉమ్, వర్ణించలేకపోయారు. ఆయన ఒక సందర్భం రాశాడు. ఒక రైతు ముందుకు వచ్చి, ఒక జాట్ రైతు, భారత మాత అంటే ధర్తి, ఉమ్, ఈ భూమి, ఉమ్, మదర్ ఇండియా అంటాం కదా, ఇది ఉమ్, ఏ ధర్తి భారత మాత అని చెప్పి. ఉమ్, ఈయన కొంచెం ముందుకెళ్ళి ధర్తి అంటే ఏమిటి చెప్పాలి. ఉమ్, భూమి అన్నా కదా, అయిపోయింది. మన గురజాడ, మన తెలుగు కవి అన్న మాటలు నెహ్రూ గారు తెలుసు లేదా తెలియదు. ఉమ్, గురజాడ ఏమన్నాడు మనకు తెలుసు కదా, ఉమ్. దేశం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే అంటే మనుషులు మనుషులు. అన్నాడు. అవును, అవునా కదా. అవును. అదే విధంగా ఉమ్, నెహ్రూ గారు చెప్పాడు. ఉమ్, ఏమనంటే భారత మాత అంటే కేవలం ఈ మట్టి కాదు, నదులు, కొండలు, ఖనిజాలు, విలువలు ఇవన్నీ ఓకే. ఉమ్, కానీ భారత మాత అంటే నిజంగా ఏంటంటే ప్రజలు, ఉమ్, కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ భారతీయులంతా, వాళ్ళందరికీ జై అని చెప్తున్నాం. భారత మాతకి జై అంటే, ఉమ్, భారత మాతకి జై అంటే భారతీయ ప్రజలకి, భారతీయులకి జై ఉమ్, అని అద్భుతమైన అర్థాన్ని ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాశాడు. ఉమ్, దీన్ని నేను విజయవిహారంలో రాయటం, తర్వాత పుస్తక రూపంలో కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఉమ్, కానీ ఇది ఇంత గొప్ప అర్థాన్ని జాతీయ నాయకుడిగా ఆయన జాతీయోద్యమంతో పాటు ట్రావెల్ చేశాడు కాబట్టి ఆయన ఈజీగా ఇంటర్ప్రెట్ చేయగలిగాడు. ఉమ్, కానీ ఇవాళ మనతో సంబంధం లేనటువంటి ఒక దేవత కింద, మనం అర్చించేటువంటి దేవత కింద, దండాలు పెట్టుకుని మొక్కులు చెల్లించే దేవతగా భారత మాత చేస్తే చాలా ప్రమాదం. ఉమ్, భారత మాత మరెవరో కాదు, భారతీయులే. ఉమ్, భారత మాతకి జై అంటే భారతీయులకు జై, భారత ప్రయోజనాలకు జై. ఇప్పుడు భారతీయుల్లో ఒక సెక్షన్ పక్కన పెట్టి, ఉమ్, భారతీయుల్లో ఒక సెక్షన్ విజాతీయులు, దేశద్రోహులు అని ప్రచారం చేస్తూ, ఉమ్, విద్వేషాన్ని ప్రచారం చేస్తూ, భారత మాత చేతిలో ఆమెది కానిటువంటి జెండాను పెట్టి, ఉమ్, ఒక జెండా భారత మాత జెండా కానిదని, ఈ జెండా నేను వ్యతిరేకం కాదు. ఈ జెండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు శుభ్రంగా వాళ్ళ ఉంచుకోవచ్చు, ఉమ్, ఎవరు గౌరవిస్తే వాళ్ళు ఉంచుకోవచ్చు, నేను దాన్ని తప్పట్లేదు. కానీ నేను ఒకటే చెప్తాను, ఇది భారతదేశం జెండా కాదు. ఇప్పుడు ఈ విధంగా చేస్తూ ఈ భారత మాత సృష్టించి దేశంతో, దేశ స్వాతంత్రోద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్ళు కేవలం ప్రజల్లో ఒక సెక్షన్ ఎలిమినేట్ చేయడానికి, అంటే పరాయీకరణ, ఉమ్, దేశం నుంచి వాళ్ళని దూరంగా నెట్టడానికి, మూలంగా నెట్టేయడానికి, ఇది దేశం అంటే హిందువులదే అని అనిపించడానికి, వాడు ఒకవేళ భారతమాతకు జయందామన్నా ఈ పట్టం చూసి ఆగిపోతాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఇదేదో హిందూ దేవత, అతని ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అంగీకరించదు. ఉమ్, కానీ నేనంటున్నాను, ముస్లిం సోదరులారా, భారతీయులారా, హిందువులారా, అందరికీ చెప్తున్నాను, భారత మాత అంటే మన భారతదేశం యొక్క ప్రజలందరూ, ఉమ్, మన భారతదేశం యొక్క విలువలు. మేము అదనంగా యాడ్ చేసుకున్నాం ఈ పాయింట్ని. భారతదేశం ప్రాచీన ఎప్పటి సహస్రాబ్దాల నుంచి వస్తున్నటువంటి విలువలు, ఉమ్, కరుణ, శాంతి, విద్వేష రాహిత్యం. ఇది ఉమ్, వీళ్ళకి విలువలకు వ్యతిరేకం, ఉమ్, వీళ్ళకి విద్వేషమే దేశం అంటే. ఉమ్, అందుచేత దీన్ని తయారు చేశారు. ఉమ్, అందుకని నేను ఇప్పటికైనా ఈ ఈ ఈ ప్రభుత్వాలకి, పార్టీలకి, ప్రజలకి, సంఘాలకి, అందరికీ చెప్తున్నాను, ప్రభుత్వాలు దీన్ని దయ ఉంచి భారత మాత పేరు మీద దీన్ని ప్రదర్శించడం, సభల్లో కానీ, ఎక్కడైనా ఆఫీసుల్లో కానీ ఉమ్, భారత మాతను రాసి ప్రదర్శించడానికి చట్ట వ్యతిరేకం ప్రకటించాలంటే డిమాండ్ చేస్తుంది. ఉమ్, చట్ట వ్యతిరేకం. ఎందుకంటే ఇది ప్రజల హృదయాల్ని గాయపరుస్తూ ఉన్నది. భారత మాతకు సంబంధం లేని సింబల్ ఎక్కడ ఉన్నది. ఉమ్, మీరు కావాలంటే సాఫ్ట్ గా ఉండేటువంటి భారత మాతని, 3 రంగుల జెండా ఉండేటువంటి భారత మాతని, ప్రజల్ని దాన్ని ఎవరైనా భారత మాత తప్పేమీ లేదు. ఉమ్, భారతదేశ ప్రజలే భారత మాత, దాంట్లో కూడా తప్పేమీ లేదు. అలా గుండె ఉప్పొంగేలాగా ఒకప్పుడు పాపం మా తుజే సలాం అని ఆయన ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేస్తే ఉమ్, దాన్ని కూడా వీళ్ళు నాన్న గొడవ పెట్టారు. ఉమ్, ఎంత గొప్ప పాటని ఎంత గొప్పగా చేశారు. ఉమ్, అంచేది ఎందరో మహానుభావులు ఎంతో గొప్ప స్ఫూర్తితో నడిచినటువంటి దేశాన్ని ఈ విధంగా విద్వేషపు రూట్లోకి తీసుకెళ్ళకుండా మనం అడ్డుకోవాలి. కాబట్టి అర్జెంటుగా ఇది నేను ఎక్కడైనా సరే ఇటువంటి సభలో డిస్ప్లే చేస్తే, సభల్లో కూడా చేస్తున్నారు ఉమ్, లక్షల మందికి, ఉమ్, దయవుంచి ఈమె భారత మాత కాదు, మార్చండి అని చెప్పండి. అవసరమైతే పోలీసులు కేసులు పెట్టమని చెప్తున్నాను నేను. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే ఉన్నటువంటి మన ఇప్పుడు నీతి ఆయోగ్ అని మార్చారు దాన్ని, ఉమ్, ఐపీసీని. ఉమ్, ఏదైనా కానివ్వండి, చట్టాలు ఇప్పటికే కూడా భారత దేశం యొక్క సింబల్స్ ని ఏ విధంగా చూడాలనే విషయమే క్లారిటీతో ఉన్నారు.
భారత మాత అనేటువంటి పేరు మీద ఇటువంటి ప్రచారం చేయడం అనేది ఈ దేశంలో విద్వేషాన్ని పెంచడానికి మాత్రం పనికొస్తుంది. దేశ వ్యతిరేకం, దేశ స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకం, మొత్తంగా దేశ ప్రజలకు వ్యతిరేకం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, భారత మాత అంటే భారతదేశంలో ఉండే ప్రజలందరూ కలిస్తే భారత మాత అని నెహ్రూ గారు చెప్పిన అంశాన్ని కోట్ చేశారు. అదేవిధంగా 3 రంగుల జెండా భారతదేశానికి అరిష్టం, 3 అరిష్టమైన నంబరు అనే పేరుతోటి వాళ్ళ ఆర్గనైజర్లోనే ఒక ఆర్టికల్ అప్పుడు 3 రంగుల జెండాను తీసుకొచ్చిన సందర్భంలోనే ఇది మన దేశానికి వ్యతిరేకం, మేము అంగీకరించమని చెప్పిన ఆర్ఎస్ఎస్ ఈరోజు అదే జెండాను పెట్టుకొని తిరంగా యాత్రలు చేసుకుంటూ మళ్ళీ భారత మాత అనే పేరుతో ఒక బొమ్మను పెట్టి ఆ చేతిలో మాత్రం వాళ్ళ ఆర్ఎస్ఎస్ జెండాను పెడుతున్నారు. కాబట్టి దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని రమణమూర్తి గారు అనేక విషయాలను చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.